రేపు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి. అంటే నిర్జల ఏకాదశి ఏమిటనుకుంటున్నారా? అవును, ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. అంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ద్వాపర యుగంలో అంటే మహాభారతం జరుగుతున్న సమయంలో పంచపాండవులు 5గురు ఉండేవారు. అందరికీ తెలిసిందే. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5గురు అన్నదమ్ములుగా ఉండేవారు చక్కగా. అయితే పంచపాండవుల తల్లి పేరు కుంతీదేవి. అయితే పాండవులు 5గురు ఎంత తింటారో భోజనం, భీముడు నలుగురు అన్నదమ్ములు తినేంత భోజనం తినేవాడు. అంటే భీముడు చాలా ఎక్కువగా తినేవాడు. అయితే ఇలానే ఒక మాటు తినడానికి ఏమైనా ఉందా అని కుంతీదేవిని అడిగినప్పుడు కుంతీదేవి కోపంగా అంటుంది, ఒక్క పూటైనా తినడం మానుతావా? ఎప్పుడు చూసినా అలా తింటూనే ఉంటావు అంటే భీముడికి కోపం వచ్చి, నన్నే ఇంత మాట అంటారా అని, నేను ఇవాళ ఏకాదశి కదా, ఇవాళ నేను ఏమీ తినను, మంచినీళ్ళు కూడా తాగను, రోజు మొత్తం అలా ఉంటాను, ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉంటాను అని అలా ఉన్నాడు ఆ సంవత్సరంలోని. ఎప్పుడు? ద్వాపర యుగంలోని. అందుకు భీముడంత వాడే ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉన్నాడు కదా, అందుకు ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. ఇప్పటికీ యూపీ, బీహార్ అలాంటి ప్లేసెస్లో చాలామంది నిర్జల ఏకాదశి చేస్తూ ఉంటారు. కానీ అది చేయడానికి చిన్నతనంలోనే చెయ్యాలి. ఎందుకంటే పెద్దయిపోయాక వీక్‌నెస్ అనేది వస్తుంది. అంటే మెయిన్ ఒక రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉండడం అంటే అది ఎవ్వరి వల్ల కాదు. కానీ అటుపక్క నార్త్ సైడ్ వాళ్ళందరూ చేస్తారు ప్రతి సంవత్సరం. సో, అదే అంటారు, భీముడంత వాడే నీళ్ళు తాగకుండా ఉంటున్నాడు కదా ఒక్కరోజు, మరి మనం ఎందుకు ఉండలేము అని. మరి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తిందామా, ఏం తాగుదామా, ఇంకా ఏం స్పెషల్ ఐటమ్స్ చేసుకొని తిందామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇది నేనే కాదు, అందరూ సహజంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ రాత్రి పడుకునే ముందు వరకు తినడం గురించి ఆలోచిస్తారు కొంతమంది. మళ్ళీ పొద్దున్న లేస్తూనే ఏం తిందామా అని ఆలోచిస్తారు. సో, అలాగా ఈ కథ అందుకే చెప్పారు. కానీ అది నిజంగా జరిగింది.